Exercise 1.1 లో fifth sum. Check whether 6 to the power of n can end with the digit 0 for any natural number n. అంటే 6 to the power of n ఇచ్చే n డిజిట్ నెంబర్ 0 అవి ఉండాలి. అంటే n న్యాచురల్ నెంబర్, ఎనీ న్యాచురల్ నెంబర్కి మన 6 to the power of n అవ్వాలి, చివరి డిజిట్ 0 అవ్వాలి. అది ఒకసారి చెక్ చేద్దాం అవుతుందా లేదా అనేది. చూడండి, if any number ends with digit 0, that means it should be divisible by both 2 and 5. ఏ నెంబర్ అయినా ఎండ్స్ 0 రావాలంటే ఆ నెంబర్ ఖచ్చితంగా 2, 5తో డివిజిబుల్ అయి ఉండాలి. అంటే 2 చేత 5 చేత భాగించబడాలి. అలా అయితేనే చివర 0 వస్తుంది ఎనీ డిజిట్. చూడండి, ఇఫ్ 6 to the power of n ends with digit 0, then prime factorization of 6 to the power of n would contains the primes 2 and 5. అంటే 6 to the power of n ends digit 0 అవ్వాలంటే ఖచ్చితంగా 6 to the power of n అనేది 2, 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కలిగి ఉండాలి. అవి రెండు ఉంటేనే 0 వస్తుంది ఎనీ డిజిట్. ఇక్కడ చూద్దాం, ఫ్యాక్టర్స్గా రాస్తాం. 6 to the power of n is equal to 2 into 3. 6ని 2 into 3 హోల్ పవర్ n. ఇక్కడ విడగొట్టేస్తే 2 to the power of n into 3 to the power of n. ఇక్కడ విడగొట్టాం ఎక్స్పెనెంట్ ఫామ్లో. 5 ఈజ్ నాట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 to the power of n. ఇక్కడ 2, 3 వచ్చినాయి కానీ 5 అనేది ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు. కాబట్టి ఈ 5తో డివిజిబుల్ కాదు 6 to the power of n అనేది. సో 6 to the power of n విల్ నాట్ బి డివిజిబుల్ బై 5. అంటే 5 చేత భాగించబడదు. ఇక్కడ 2, 3 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 6 to the power of n కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. అంటే ఏ నెంబర్కి కూడా 6 to the power of nలో ఎనీ డిజిట్ 0 రాదు. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది, 3 ఉంది కానీ ఇక్కడ 5 లేదు. 2, 3 ఉన్నా 5 ఉంటే 2 into 5 10 అయిపోతుంది కనుక 10 into 3 30. చివరి నెంబర్ 0 వచ్చేస్తుంది. అంటే 2, 5 కంపల్సరీ ఉండాలి. మనకి ఇక్కడ 2 మాత్రమే ఉంది, 5 లేదు కనుక 6 to the power of n కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0. ఇప్పుడు n ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా కూడా 0 రాదు. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. ఓకే, 6 to the power of n. n is equal to 1 అయితే 6 to the power of 1 is equal to 6. n is equal to 2. 6 to the power of 2. n ప్లస్తో 2 రాస్తుంది. 6 to the power of 2 అంటే 6 into 6 36. n is equal to 3. 6 cube. 6 into 6 into 6. 216. అంటే చివరికి 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది, 6 స్క్వేర్. 6 క్యూబ్ 6 వచ్చింది. మళ్ళీ 6 to the power of 4 అంటే దీన్ని 6తో మల్టిప్లై చేస్తాం. అంటే చివరి 6 వస్తాయి. 6 into 6 36. మళ్ళీ దాన్ని 6తో మల్టిప్లై చేస్తే మళ్ళీ 6 వస్తుంది. అంటే ఎక్కడ కూడా మనకి 0 రాదు. ఏ నెంబర్ తీసుకున్నా కూడా ఏ న్యాచురల్ నెంబర్ తీసుకున్నా మనకి చివరి ఎండ్ నెంబరు 0 రాదు. అదే మనం ఇక్కడ ప్రూఫ్లో చూపించాం. ఇది ఎగ్జాంపుల్గా చెప్పారు. అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ 6th సమ్. ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇవి రెండు కాంపోజిట్ నెంబర్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయమండి. ఎందుకు ఏ కాంపోజిట్ నెంబర్స్ అవుతున్నాయో చూపమన్నాడు. సో చేద్దాం. ఫస్ట్ తీసుకుందాం. 7 into 11 into 13 plus 13. ఇలా రాయచ్చు. 7 into 11 into 13 ప్లస్ 13 into 1. 13 into 1గా రాయచ్చు కదా. ఇప్పుడు ఇట్లో కామన్ కొన్న నెంబర్ 13 కామన్ తీస్తాం.
ఇక్కడ ఇంకా మిగిలిన 7 into 11 ప్లస్ ఇక్కడ 1. 13 into 7 11 77 plus 1. 13 into 78. దీన్నే మనం 13 into 78 into 1 అంటే 1 ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి 1 రాయొచ్చు. మల్టిప్లై చేసిన అదే నెంబర్ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 1 మరియు అదే నెంబర్ మాత్రమే ఫ్యాక్టర్స్గా ఉంటేనే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటే. ఇక్కడ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వచ్చినాయి, 1 13 78. ఈ 3 మల్టిప్లై చేస్తేనే ఈ నెంబర్ వస్తుంది కనుక ఇది కాంపోజిట్ నెంబర్. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసి ఫ్యాక్టర్స్ కనుక్కుని ఇవన్నీ చేయని అవసరం లేదు. సింపుల్గా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 సంఖ్యలు లబ్ధంగా రాసాం ఇక్కడ 1 కాకుండా, మనకి ఇది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5. సేమ్ ఇందా చేసినట్టే మనం దీన్ని కూడా చేయొచ్చు. ప్లస్ 5 into 1. ఇక్కడ నెట్లో కామన్ ఫ్యాక్టర్ 5 తీసిన. 7 into 6 into 4 into 3 into 2 into 1 ప్లస్ 1. 5 into 7 into 6 into 4 into 3 into 2 into 1 మల్టిప్లై చేస్తే 1008 ప్లస్ 1. 5 into 1009 into 1గా రాస్తున్నాం. సో ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. అంటే 1 కాకుండా వేరే నెంబర్స్ కూడా మన ఫ్యాక్టర్స్గా రాసాం. 2 కంటే 2 ఉన్నాయి అంటే 1 మరియు 5 1009 అంటే 3 నెంబర్స్ ఇక్కడ ఫ్యాక్టర్స్కి వచ్చినాయి. 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ వస్తే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఇట్ ఈస్ కాంపోజిట్ నెంబర్. సో నెక్స్ట్ 7th sum. There is a circular path around the sport field. Sonia takes 18 minutes to drive 1 round of the field, while Ravi takes 12 minutes for the same. ఒక స్పోర్ట్ ఫీల్డ్ సర్క్యులర్ పాత్ రూపంలో ఉంది చూడండి ఇలాగా. ఈ రౌండ్ని కంప్లీట్ చేయడానికి సోనియాకి 18 minutes పట్టింది. అదే రౌండ్ని కంప్లీట్ చేయడానికి రవికి 12 minutes పట్టింది. సపోజ్ దే బోత్ స్టార్ట్ అట్ ది సేమ్ పాయింట్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అండ్ గో ఇన్ ది సేమ్ డైరెక్షన్. అంటే ఆ రౌండ్ని ఒక పాయింట్ దగ్గర సేమ్ పాయింట్ దగ్గర సేమ్ టైం సేమ్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో బయలుదేరితే ఎన్ని నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుంటారు ఆ స్టార్టింగ్ పాయింట్. అంటే ఇక్కడ నుంచి సోనియా 18 minutes పడుతుంది, రవికి 12 minutes అన్నాం కదా. 12 minutesలో రౌండ్ కంప్లీట్ చేస్తాడు. ఈ సోనియా వచ్చేటప్పటికి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. కనుక ఇద్దరు ఒక చోట స్టార్టింగ్ పాయింట్లో కలుసుకోవాలంటే ఎంత టైం పడుతుంది అని కనుక్కోవాలి. అంటే ఏం చేయాలి, మనం ఎల్సిఎం కనుక్కోవాలి. సోనియాకి 18 minutes, రవి 12 minutes పడుతుంది కనుక కాబట్టి 18కి 12కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఆ ఎల్సిఎం వచ్చిందే వీళ్ళు ఒకే పాయింట్ వద్ద మళ్ళీ కలుసుకోవడానికి పట్టే టైం అవుతుంది. ఓకే, 18 ఎల్సిఎం ఎలా కనుక్కోవాలో మనకు తెలుసు. 2 9s 18, 3 3s 9, 2 into 3 into 3 అంటే 2 to the power of 1 into 3 to the power of 2. నెక్స్ట్ 12, 2 6 2 3s 6, 2 into 2 into 3 అంటే 2 to the power of 2 into 3 to the power of 1. LCM of 18 and 12
మనం ఏమనుకున్నాం, ఫ్యాక్టర్స్ రాయాలని చెప్పాను. 2, 3 ఫ్యాక్టర్స్. 18కి 12కి ఫ్యాక్టర్స్ అంటే 2, 3. 2 × 3 రాసాం. ఎల్సిఎం అంటే లీస్ట్ వాల్యూ కాబట్టి హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. లీస్ట్ ఎల్సిఎం కాబట్టి హైయెస్ట్ 2 to the power of 2, 3 to the power of 2. 4 × 9 36. అంటే 36 minutes వద్ద వాళ్ళిద్దరూ మళ్ళీ మీట్ అవుతారు. Therefore, Sonia and Ravi meet again at the starting point after 30 minutes. 30 minutes తర్వాత 36 minutes 36 minutes తర్వాత వాళ్ళిద్దరూ స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుసుకుంటారు. ఓకే, ఈ విధంగా మనం ఎల్సిఎం కనుక్కోవాలి.